నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ములాఖాత్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీ శాసనమండలి నిరవధిక వాయిదా. బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. పండుగ పెద్ద ఎత్తున ఇవాళ ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటా ఉన్నారు. బతుకమ్మ మనందరికీ కూడా తరతరాలుగా తాత ముత్తాతల దగ్గర నుండి కూడా తెలిసినటువంటి ఒక పండుగ. కానీ అటువంటి బతుకమ్మ పండుగను గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు దాన్ని ఒక ఉద్యమ బావుటగా మార్చినటువంటి ఒక పరిస్థితిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు 3 ప్రధానమైనటువంటి ఉద్యమ స్వరూపాలను వారు ఆ రోజుల్లో తయారు చేసినారు. ఒకటి ఏమవుతుందా ఎలేష్ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించి ఆ తెలంగాణ తల్లి మన ఇంట్లో మనం నిత్యం ఆరాధించేటువంటి ఒక దేవాలయాల్లో ఉండేటువంటి ఒక అమ్మవారిని పోల్చే విధంగా రూపుదిద్ది ఆ అమ్మవారి చేతిలో ఒక చేతిలో జొన్న కంకి, మనం విస్తృతంగా తెలంగాణ ప్రాంతంలో పండించేటువంటి ఒక వరి జొన్న కంకి, ఇంకొక చేతిలో మన తెలంగాణ జాతి పండుగ అయినటువంటి ఒక బతుకమ్మ తల్లిని ఇంకో చేతిలో పెట్టి ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు తయారు చేసినారు. అట్లా ఒక విగ్రహాన్ని ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఆయన మొదలు పెడితే వేలాది తెలంగాణ పల్లెల్లో గల్లీల్లో లక్షలాది విగ్రహాలు, వేలాది విగ్రహాలు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ తల్లిని పెట్టుకొని దాని చుట్టూ జై తెలంగాణ అంటూ తెలంగాణ తల్లికి వందనం అంటూ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిని అందించిన ఒక అద్భుతమైన ఒక విగ్రహం ఒకటి. రెండవది కేసీఆర్ గారు తయారు చేసినటువంటి ఇంకొక స్వరూపం ఏంటి అంటే ధూమ్ధామ్. మనందరం కూడా ఊళ్ళల్లో గద్దె కట్టుకున్నాం, గొంగడేసుకున్నాం, ఆటలాడినాం. కానీ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి విగ్రహంతో పాటుగా మన గొల్ల కుర్మలు, మన పల్లెల్లో శుద్ధులు చెప్పేటువంటి ఒక పెద్దలు గొంగడి కప్పుకొని ఆట ఎట్లయితే ఆడతారో ఆ ధూమ్ధామ్ను, ఆ గొంగడి కప్పుకొని ఆడేటువంటి ఒక ఆటను ఒక ఉద్యమ తాండవంగా మార్చి తెలంగాణ వ్యాప్తంగా ధూమ్ధామ్ నిర్వహించి ప్రజలందరినీ చైతన్యపరిచినటువంటి ఒక పరిస్థితి. మూడవది బతుకమ్మ పండుగ. వాస్తవంగా పల్లెల్లో పండుగ అవుతుంది, కానీ ఆ పండుగలో తెలంగాణ పాటలు పాడినటువంటి దాఖలాలు అయితే మన చిన్నతనంలో మనం ఎవరమూ చూడలేదు, మీరు కూడా చూసుంటారు, మనం కూడా ఎవరైనా చూసిన దాఖలాలు లేవు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. ఓకే, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సహచర భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ కూడా
తన జీవితాన్ని సర్వస్వం తెలంగాణకు అంకితం చేసినటువంటి మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. శాసనసభ్యునిగా, డిప్యూటీ స్పీకర్గా, ఉద్యమ నేతగా తెలంగాణకు తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగుల జీవితాలు బాగుపడాలని కలలు కన్నటువంటి ఆ యొక్క మహానుభావుడు వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ మన మధ్యన లేనప్పటికీ వారి ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వారి జయంతి సందర్భంగా కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు బాధ అనిపించినప్పటికీ ఆ మాటలు మాట్లాడక తప్పుతలేదు. ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే, ఏ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బలహీన వర్గాల బడుగుల జీవితాలు మారుతాయని గొప్ప ఆలోచనతో తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసినటువంటి బీసీలకు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సముచిత స్థానం ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాల నుండి రావాల్సినటువంటి సహకారం బీసీలకు వస్తలేదు. గతంలో ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అదే పంతాన్ని అవలంబించింది. 22 నెలలుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏర్పడ్డ తర్వాత ఈ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీ పంతాన్ని ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా తెలంగాణ మాకొస్తే మా బతుకులు బాగుపడతాయని గొప్ప ఆశలతో ప్రాణాలను పణంగా పెట్టినాం, ఉద్యోగాలను పణంగా పెట్టినాం. పోరాటంలో మేమంతా కూడా ముందున్నాం. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకంగానైతే ఎవరి చేతులలో అధికారం ఉంటున్నానో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా కలిసి మరొకసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గౌరవ పాత్రికేయులకు అందరికీ నమస్కారం, ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు బతికున్నంత కాలం ప్రధానంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం, రాజ్యాధికార వాటా కోసం, అన్ని రంగాలలో వారికి దక్కాల్సినటువంటి అవకాశాల కోసం ఆయన అంకిత భావంతో, చిత్తశుద్ధితో కఠోరంగా పరిశ్రమ చేసినటువంటి మహానుభావుడిగా చరిత్ర పుటల్లో వారికి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఒకనాడు బీసీ ఉద్యమకారుడిగా, పరిణామ క్రమంలో సభ్యుడిగా, చైర్మన్గా ఆనాడు వారి నుండి నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను, ఒక ఉద్యమకారుడు ఏ విధంగా తనదైనటువంటి పద్ధతుల్లో ఉద్యమాలు చేయాలి, హక్కుల కోసం పోరాటాలు చేయాలి, స్పష్టమైనటువంటి డిమాండ్లు ఉండాలి, డిమాండ్లు నెరవేర్చడానికి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఉద్యమ పంతా ఏ విధంగా ఉండాలనేటువంటి దాంట్లో విశేషమైనటువంటి వారి అనుభవాన్ని ఆనాడు ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్నటువంటి జలదృశ్యంలో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు ఎప్పుడు కూడా మా జ్ఞాపకం వస్తుంటాయి. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ములాఖాత్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు. రోజులుగా సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరో ఓరల్గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా, ₹1 ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా, ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. సహజంగా ఒక కేసు బనాయించాలన్నా, ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలుంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్కి, కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి. ఇప్పుడే వారితో మాట్లాడాం.
వారు చాలా ధైర్యంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ కానీ పార్టీ కార్యకర్తలకు కానీ నేను ధైర్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు. ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. వారిని గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో వారి కంపెనీలకు సంబంధించి కానీ వారి పర్సనల్ అకౌంట్స్ కి సంబంధించి కానీ అన్ని రికార్డ్స్ అడిగారు, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు, వారు ప్రొడ్యూస్ చేశారు. లేదు 2019-24 కాదు 2014 నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు, అవి ప్రొడ్యూస్ చేశారు. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్, వారి పూర్తి లావాదేవీలు, వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్షపూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎవరైతే ఈ ఓవరాల్ గా పలానా వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు. ఈరోజు శిక్ష ఏదైతే ఈరోజు రిమాండ్ లో ఉన్నటువంటి వారేమో, ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు. కేవలం పేర్లు చెప్పినందుకు వారు బయట తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కొమ్ము కాస్తా ఉంది. అన్ని రకాలుగా కూడా వారు ఈరోజు బయట తిరిగేటువంటి అవకాశం, వారు స్వేచ్ఛగా వారికి చెప్పినట్టు ఎవరో 4 పేర్లు చెప్పేస్తే, ఒక గుడివాడ అమర్నాథ్ పేరో లేకపోతే ఇంకొకరి పేరో చెప్పేస్తే మేము బయట తిరగొచ్చానంటే ఏదో సాక్ష్యం చెప్పించేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మాలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేయడం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు శుక్రవారం ముగిశాయి. విద్య, ఉద్యోగ నియామకాలు, వ్యవసాయం వంటి కీలక రంగాలకు సంబంధించిన 6 ముఖ్యమైన బిల్లులకు సభ ఆమోదం తెలిపిన అనంతరం చైర్మన్ మోషన్ రాజు మండలిని నిరవధికంగా వాయిదా వేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లుకు మండలి ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం, ఏపీ వర్సిటీల సవరణ బిల్లులకు కూడా సభ ఆమోదం లభించింది. ఈ చట్టాల ద్వారా ప్రైవేట్ విద్యా సంస్థల పర్యవేక్షణ మరింత పటిష్టం కానుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రవేశపెట్టిన బిల్లు కూడా ఆమోదం పొందింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వేతనాల చెల్లింపులో మరింత పారదర్శకత తీసుకురావడమే ఈ బిల్లు లక్ష్యం. ఈ చట్ట సవరణలో భాగంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయి మైనేనిని డిప్యూటీ కలెక్టర్ గా నియమించే ప్రతిపాదనకు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యవసాయ, ఆర్థిక రంగాలకు సంబంధించి కూడా మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చే ప్రక్రియను సరళతరం చేసే బిల్లుకు ఆమోదం లభించింది. అదేవిధంగా ఏపీ వస్తు సేవలు పన్ను సవరణ బిల్లు 2025ను కూడా సభ ఆమోదించింది. సామాజిక సంస్కరణలో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చట్టాల నుంచి కుష్టి వ్యాధి అనే పదాన్ని తొలగించే సవరణకు కూడా మండలి ఆమోదం తెలిపింది. ఈ కీలక బిల్లులు ఆమోదం అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది. కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి గోడ పోస్టర్ను ఆవిష్కరించిన కన్వీనర్ వైద్యం రాజగోపాల్. ఈ నెల 27న హన్మకొండ జిల్లా కేంద్రంలో జరిగే కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పద్మశాలి పరపతి సంఘం నాయకులు, సేవా సంఘాల చేనేత సంఘాలు, పద్మశాలి యువత, ఉద్యోగ సంఘాలు, పోపా నేతలు, ఆడబిడ్డలు, కుల బంధువులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పద్మశాలి జేఏసీ కన్వీనర్ వైద్యం రాజగోపాల్ పిలుపునిచ్చారు. గురువారం పద్మశాలి పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ వైద్యం రాజగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సలహాలు, సూచనలు ఇస్తూ సహకార సంఘాలను ప్రోత్సహించిన సీనియర్ జర్నలిస్ట్, రచయిత గడ్డం కేశవమూర్తి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సోమిడి సంఘం, కాజీపేట సంఘం, కొత్తూరు సంఘం, హసన్ పర్తి సంఘం, రెడ్డి కాలనీ సంఘం, రెవెన్యూ కాలనీ సంఘం, టీచర్స్ కాలనీ, కేఎల్ఎన్ కాలనీ సంఘం నేతలు, వివిధ జిల్లాల నేతలు, పద్మశాలి సహకార సంఘాలు, సేవా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై మార్కండేయ, రైట్. జై పద్మశాలి, జై పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం జయంతి కార్యక్రమం జై పద్మశాలి, జై పద్మశాలి, జై పద్మశాలి, జై
పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి కొండా లక్ష్మణ్ బాబుజీ జయంతిని విజయవంతం కొండా లక్ష్మణ్ గారి బాబు గారి జయంతిని విజయవంతం చేద్దాం కొండా లక్ష్మణ్ బాబూజీ గారి జయంతిని విజయవంతం చేద్దాం కొండా లక్ష్మణ్ బాబూజీ గారి జయంతిని విజయవంతం చేద్దాం బాపూజీ ఆశయాలను సాధిద్దాం బాపూజీ ఆశయాలను సాధిద్దాం బాపూజీ ఆశయాలను సాధిద్దాం నమస్తే, వెల్కమ్ టు నిజం న్యూస్. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మన తెలంగాణలోని విద్యార్థులకు అధునాతన సాంకేతిక విద్య అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీ సెంటర్లను ప్రారంభించుకున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు. మహబూబ్ నగర్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏటీసీను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది స్కిల్స్ మ్యాన్ పవర్ అవసరం ఉందని, అందుకు తగినంత స్కిల్స్ మ్యాన్ పవర్ ప్రపంచంలో అందుబాటులో లేదన్నారు. టాటా సంస్థ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నామని, ఈ సెంటర్ ద్వారా మన యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. స్కిల్ యూనివర్సిటీతో అనుసంధానం చేసి ఏటీసీలో చదివిన ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు సైతం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఏటీసీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏటీసీ సెంటర్ నందు శిక్షణ పొందిన ప్రతి ఒక్క విద్యార్థికి దేశ విదేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఏటీసీ సెంటర్లలో చేరి చదివే విద్యార్థులకు వచ్చే సంవత్సరం నుంచి 2,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారని చెప్పారు. బి టెక్నాలజీ లాంటి ఖర్చుతో కూడుకున్న కోర్సులు కాకుండా ఐటీఐ లాంటి కోర్సులలో చేరి నైపుణ్య శిక్షణ పొందితే టాటా కంపెనీ కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ నేషనల్ కంపెనీలు ఏటీసీ సెంటర్ దగ్గరికి వచ్చి కోర్సు పూర్తి చేయకముందే విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తాయని ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యా విధానం పట్ల సమగ్రమైన అధ్యయనం జరిపి తెలంగాణ పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా అత్యవసరం. ఆధునిక టెక్నాలజీతో కూడిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ కోసము ప్రారంభం చేయాలన్న ఆలోచన చేసినాం. ఆ ఆలోచన వచ్చిన తడువుగానే దేశంలోనే పేరెన్నికగన్న కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న టాటా ప్రాజెక్ట్స్ తోటి మాట్లాడడం జరిగింది. ఆ చర్చల ఫలితమే ప్రతి ఐటీఐ తెలంగాణలో ఉన్న 65 ఐటీఐలలో అత్యాధునికమైన ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలా. రేపు రాబోయే రోజుల్లో ఏవైతే కోర్సులు డిమాండ్ ఉంటుందో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఏదైతే అవసరం ఉంటుందో, ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి ఏదైతే అవసరం ఉంటుందో వాటి కోర్సెస్ మన పిల్లలకు ఇవ్వాలి అని చెప్పి కోర్సులు కూడా డిజైన్ చేసుకొని టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళతోటి సంధానం చేసుకొని ఈ అద్భుతమైన ఏటీసీ కాన్సెప్ట్ను మేము తీసుకురావడం జరిగింది. ప్రారంభోత్సవం చేసుకున్న 14 నెలల్లోనే, ఇనాగ్రేషన్ చేసుకున్న 14 నెలల్లోనే ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా తర్ఫీదు పొందుతూ ఉన్నారు. 2 ఇయర్స్ కోర్సు ఉంది, 1 ఇయర్ కోర్సు కూడా ఉంది. వాటిలో తర్ఫీదు పొందిన మన విద్యార్థులకు టాటా కంపెనీస్లోనే కాదు, మిగతా అనేక కంపెనీస్లలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా పుష్కలంగా ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్లో 100% ప్లేస్మెంట్ వచ్చే ఆస్కారం ఉంది. ఇంత గొప్పగా, ఇంత అద్భుతంగా ఎక్కడ కూడా ఈ ఐటీఐల నిర్మాణం జరగలే. ఒక్కొక్క దానికి ఇక్కడ మన దగ్గర 2 ఉన్నాయి, బాయ్స్ ఐటీఐ, గర్ల్స్ ఐటీఐ.
2 సెంటర్స్ని మనము మొదటి విడతలోనే శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాకు ప్రియారిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మన రిక్వెస్ట్ను మన్నించి రేవంత్ రెడ్డి గారు మనకు 2 ఐటీఐలను అంటే ఏటీసీ సెంటర్లను మనకి ఇచ్చిండ్రు. శ్రీధర్ బాబు గారితో శంకుస్థాపన చేసుకున్నాం. ఈరోజు 2 ఏటీసీ ఫర్ బాయ్స్, ఏటీసీ ఫర్ గర్ల్స్, ఒక్కొక్కటి 32 కోట్ల రూపాయలతోటి, అంటే మొత్తం దాదాపు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు. రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ములాఖాత్ అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీ శాసన మండలి నిరవధిక వాయిదా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.